అదే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఫాలోవర్స్ పెరిగిన తర్వాత జనరల్గా ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. చాలా ప్రోడక్ట్స్కి సంబంధించి చట్టబద్ధమైనవి అయితే ఆ విషయంలో ప్రాబ్లం ఉండదు. ఏదైనా ప్రోడక్ట్స్ విషయంలో చట్టబద్ధంగా ఉంటే, నిబంధనలకు లోబడి ఉంటే, అలా కాకుండా చాలామంది అంటే కొంతమంది ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వారి గురించి మనం మాట్లాడుతున్నాం. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. వీటి విషయంలో కఠిన చర్యలు ఉంటాయని తెలిసినప్పటికీ, చాలాసార్లు హెచ్చరికలు వచ్చినప్పటికీ కొన్ని బెట్టింగ్ యాప్స్కి సంబంధించి కొంతమంది ప్రమోషన్స్ అనేది చేస్తూ వెళ్ళారు, ప్రమోట్ చేశారు. ప్రమోట్ చేసిన కారణంగా చాలామంది ఆ బెట్టింగ్ యాప్స్కి బలైపోయిన వాళ్ళు ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల డౌన్లోడ్ చేసుకొని చాలామంది కూడా ఎవరైతే అందులో బెట్టింగ్ యాప్స్లో వెళ్ళారో, ఎవరైతే బెట్టింగ్ యాప్స్లో ఆ గేమ్స్ కానీ అవి ఆడుతూ వచ్చారో చాలామంది నష్టపోయారు. ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. చాలామంది అప్పుల పాలైపోయారు. చాలా ఇబ్బందులకు గురి చేశారు వారిని, వారు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవి సెల్ఫీ వీడియోల ద్వారా కూడా చాలామంది మాట్లాడుతూ బెట్టింగ్ యాప్స్ వల్ల మోసపోయాం, పెద్ద ఎత్తున డబ్బులు నష్టపోయాం, మాకు అన్యాయం జరిగింది, పెద్ద ఎత్తున అప్పుల పాలయ్యాం, ఎవరూ ఇలా చేయొద్దు అంటూ వారు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చూసాం, దేశంలో కూడా ఇతర ప్రాంతాల్లో ఇది జరుగుతూ ఉంది. ఈ బెట్టింగ్ యాప్స్ని రన్ చేసేవారు ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు. చైనా యాప్స్ ఉండొచ్చు, ఇతర దేశాలకు సంబంధించిన యాప్స్ ఉండొచ్చు, ఎక్కడి నుంచో రన్ చేస్తూ ఉంటారు. అసలు దాన్ని ఎవరు రన్ చేస్తున్నారో కూడా వీరికి తెలియదు. మధ్యలో ఎంతోమంది మధ్యవర్తిత్వం వహిస్తూ చివరిగా ఈ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వారిని పట్టుకొని వారి ద్వారా ప్రమోట్ చేయించి దాంట్లో పర్సంటేజ్లు వాళ్ళకి ఇచ్చి, దాంట్లో డబ్బులు వాళ్ళకి ఇచ్చి వీటిని ప్రమోట్ చేయించి అమాయకులను బలి చేశారు. దీంట్లో చాలామంది అమాయకులు బలైపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, అప్పుల పాలైపోయారు, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. మరి అసలు వారు ఎక్కడుంటారు, అసలు దీనికి అసలు ఏమాత్రం కూడా ఏది అంటే ఎక్కడ ఉంటారో కూడా ఎవరికి తెలియదు. ఒక అకౌంటబిలిటీ ఉండదు. అసలు చట్టబద్ధమే కాదు, అది తీవ్రమైన నేరం. అయినప్పటికీ ప్రమోట్ చేశారు. చాలామంది సీరియస్గా తీసుకుంది ప్రభుత్వం, కూడా కేసులు నమోదు చేసింది. ఒక్కొక్కరిని విచారణకు పిలిచారు. దీంట్లో యూట్యూబర్స్ ఉన్నారు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, అలాగే టీవీ ఆర్టిస్టులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. సీరియల్స్ నటీనటులు కూడా కొంతమంది ప్రమోట్ చేశారు. వారందరి మీద కేసులు నమోదయ్యాయి. ఒక్కొక్కరుగా విచారణకు వెళ్ళి వస్తున్నారు. మరి ఎందుకు ప్రమోట్ చేశారంటే కొంతమంది ప్రమోట్ చేశాము, తప్పైంది, క్షమించండి అని కోరుతున్నారు. ఇంకొంతమంది మాకు అవగాహన లేక ఇదంతా జరిగిందని చెప్తున్నారు. మరి కొంతమంది కోర్టును ఆశ్రయిస్తామంటూ చెప్తున్నారు. ఇంకొంతమంది వీటి మీద ఫైట్ చేస్తున్నారు. ఇదే యూట్యూబ్లో యూట్యూబర్స్ చాలామంది మళ్ళీ ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేశారో ఇది కరెక్ట్ కాదు, దీని మీద ఖచ్చితంగా యాక్షన్ అనేది చాలా సీరియస్గా ఉండాలని కొంతమంది ఫైట్ చేశారు. చాలామంది ఫైట్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, ప్రభుత్వం సీరియస్గా చర్యలు తీసుకోవాలని. ఎందుకంటే అమాయకులు బలైపోతున్నారు కాబట్టి. ఇలా అంటే ఒకవైపున ప్రమోట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇంకొక వైపున ఫైట్ చేస్తున్న వారు ఉన్నారు, అవగాహన కల్పిస్తున్న వారు కూడా ఉన్నారు. యాక్టివిస్టులు, సోషల్ యాక్టివిస్టులు కూడా ఉన్నారు, అవగాహన కల్పిస్తున్నారు వారు. మరి మారాలి, మనలో కూడా మార్పు రావాలి. చాలామంది ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వారి మీద ప్రభుత్వం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో యాప్లో జోలికి ఎవరు కూడా వెళ్ళొద్దు. ఇక ఫైట్ చేసే క్రమంలో కొంతమంది దురుసుగా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదనేది సమాజం నుంచి వస్తుంది. చాలామంది అడుగుతున్నారు, ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఫైట్ చేయాలి, మనం ఎలా ఫైట్ చేయాలి? భాష ముఖ్యం అనేది చాలామంది చెప్తున్న మాట. ఎందుకంటే మనం దురుసుగా పరుష పదజాలంతో ఇంట్లో వ్యక్తుల గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు అనేది చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది కూడా ఉంది ఒక యాంగిల్. తర్వాత ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పటివరకు ప్రమోట్ చేసి పెద్ద ఎత్తున లక్షల్లో సంపాదించారో వారందరి మీద యాక్షన్ తీసుకోవాలి. నష్టపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం చేయాలి. అలాగే ఈ తప్పుదారిలో వెళ్లకుండా ఇంకా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందనేది కనిపిస్తూ ఉంది. సో వీటన్నిటి మీదే వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం.